జూబ్లీహిల్స్‌లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే వచ్చాము. ఏమంటే ఇది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది. ఎందుకంటే ఫస్ట్ మనం ఇటువంటి చూస్తామని అనుకోలేదు. ఇది ఒక ఘోరమైన విషయం. తను పబ్లిక్‌లోకి రావడం అనేది, సునీత మేడం గారు పబ్లిక్‌లోకి రావడం అనేది అదొక ఘోరమైన విషయం. తను వస్తుందని కూడా అనుకోలేదు మనము. కాకపోతే ఏంటంటే వారు గోపన్న గారు ఉన్నంతసేపు అయితే మన కేసీఆర్ గారు ఏదేదైతే పథకాలు వారు ప్రారంభించారో ఆ ప్రారంభించిన పథకాలని వారు లీడర్ల నుంచి కానీ, కార్యకర్తల నుంచి కానీ, గ్రౌండ్ లెవెల్ వరకు మామూలు పబ్లిక్ వరకు కూడా ఇంటింటికి చేరే విధంగా వారి సాయశక్తిలో వారు కష్టపడి పనిచేసిండ్రు. ఏవైనా పండగలు పబ్బాలు వస్తే కూడా మంచి కార్యకర్తలకు ఏవి మన కుక్కర్ లాంటి ఏంటి వాటర్ ప్యూరిఫైయర్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళు మంచి గిఫ్ట్లు కూడా, ఎందుకంటే ఉత్సాహపరచాలి వాళ్ళను, కార్యకర్తలను ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో మంచి గిఫ్టులు ఇచ్చి కానీ వాళ్ళను మంచి ప్రేమగా చూసి కానీ కార్యకర్తల్ని అట్లా వారు ఉన్నంతసేపు చాలా బాగా చేశారు. ఇప్పుడు వాళ్ళైతే ఎవరం అనుకోలే కదా ఇట్లా జరుగుతుందన్న విషయాన్ని. ఈ ఒక్క ఎలక్షన్ తోటి ఏదో ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం నిలబడదు. కాకపోతే కార్యకర్త ఇక్కడ సిటీలో ఒకటి ఏముంటుందంటే, నేను చెప్పాలని వద్దు తెలియదు నాకు, కానీ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఉన్నదాన్ని ఎంచుకుంటారు. సిటీలో కొంచెం పనులు గట్టి ఉంటాయి కాబట్టి, కంపెనీలు ఉంటాయి, గట్టి పనులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఉన్నదాన్ని ఎంచుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ కూడా చెప్పండి, మాగంటి గోపీనాథ్ 3 సార్ల ఎమ్మెల్యే చేసిండు. ఈసారి 4వ సారి ఇలా ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారంటే ఇది నైతికంగా గెలిచింది ఎవరు అంటే ఏం చెప్తారు? నైతికంగా అంటే ఇప్పుడు మన మెజారిటీ ఓట్లు బట్టి మనకు మంచి మెజారిటీ వచ్చింది. ఓట్లు అయితే ఓటింగ్ మంచి మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్కి మంచి మెజారిటీ వచ్చింది. మరి ఇక ఇది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్. ఇది ఏదో రాజీనామా పెట్టి అట్లా వచ్చిన ఎలక్షన్ కాదు, ఇది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్లో అందరం కూడా బాగా పనిచేసినాం. కేటీఆర్ గారు అయితే చాలా బాగా పనిచేశారు. వారు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగినట్టు ఇంటింటికి తిరగడం కానీ, పబ్లిక్లో రోజు మన ఇది వారు మనం అందరం చూసినాం. రోడ్ షోలు చాలా బాగా రోజు కూడా వారు ప్రచారం తిరగడం, రోడ్ షోలు చేయడం కేటీఆర్ గారు. అంతట్లకే మన హరీష్ రావు గారు కూడా బాగా ప్రచారం చేసిండ్రు. పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయినరు, దానివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయింది. మన శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, దానివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయింది ప్రచారము. కేసీఆర్ గారు వారు రాలేదు ప్రచారానికి. అయితే ఒక విషయం చెప్పండి, ఇక్కడ మాగంటి సునీత గోపీనాథ్ అప్పటిదాకా కామ్గా మాట్లాడకుండా సున్నితంగా ఉన్నటువంటి ఒకసారిగా ఆమె విరుచుకుపడ్డటువంటి వీడియోలు కొన్ని చూసాం. ఎందుకు అలా విరుచుకుపడడానికి కారణం ఏంది? తను వచ్చింది ఫస్ట్ టైం, ఇప్పుడు తనకు తెలియదు రాజకీయాల గురించి. అంటే అనివార్య కారణాల వల్ల వాళ్ళ చేయి తగలడం అనేది అది దాన్ని పరిపాటించలేరు కదా ఒక్కోసారి, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారా? ఆదరణ ఏమైనా కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా నమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెచ్చిన పథకాలు ఇంకెవరు కూడా తీయరు కాబట్టి, వారు తెచ్చిన పథకాలు చాలా బ్రహ్మాండమైన పథకాలు తెచ్చారు వారు. అటువంటి పథకాలను జనాలు స్వాగతిస్తున్నారు కాబట్టి నమ్ముతారు, కంపల్సరీ నమ్ముతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరం అయితే ఎట్లా ఉండేవాళ్ళము, ఆహా ఊహ అని అన్న రోజులు లేవా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్పుకున్న ఆ పథకాలు ఒడిసేటి కావు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల తీర్పుని కంపల్సరీ శిరస వహిస్తున్నాము. ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ మమ్మల్ని ఆదరించి ఓటేసినందుకు మీరు ఇచ్చే తీర్పునే శిరస వహిస్తాం కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.